అలాగే ఈ సంఖ్య మామూలు సంఖ్య అనుకోవద్దు. ఇది దేవుని పేరు కలిగిన సంఖ్య. బైబిల్లో 26 అనేది దేవుని సంతకం, గాడ్స్ సిగ్నేచర్. ఎలా అంటారా? పాత నిబంధనలో దేవుని యొక్క అత్యంత పరిశుద్ధమైన నామం ఏది? మోషే అడిగినప్పుడు దేవుడు చెప్పిన పేరు యాహ్వే, YHWH. దీన్నే మనం యెహోవా అని కూడా పిలుస్తుంటాం. హీబ్రూ భాషలో ఈ పేరును 4 అక్షరాలతో రాస్తారు, YHWH. దీన్నే టెట్రాగ్రామటన్ అంటారు. ఈ పేరు యొక్క సంఖ్య 26. బైబిల్లో దేవుని సొంత పేరే 26. అంటే ఎక్కడైతే ఈ 26 అనే సంఖ్య కనిపిస్తుందో అక్కడ దేవుడు తన ముద్ర వేస్తున్నాడని అర్థం. ఇది నా పని, ఇందులో నేనే ఉన్నాను అని దేవుడు సంతకం చేస్తున్నట్లు. ఇప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం వైపు రండి. ఆ వచనంలో దాగి ఉన్న యేషువా పేరు సరిగ్గా 26 అక్షరాల గ్యాప్తో ఎందుకొచ్చింది? ఆ యేషువా లేదా యేసు పాత నిబంధనలో ఉన్న యాహ్వే ఒక్కరే అని చెప్పడానికి. ఆ మెస్సియే ఎవరో కాదు, స్వయంగా దేవుడే అని నిరూపించడానికి ఇంతకన్నా గొప్ప రుజువు ఏం కావాలి? దేవుడెవరో తెలియక సిద్ధాంతపరమైన గొడవలతో దూషించుకుంటూ ఉన్న క్రైస్తవ సహోదరులకు ఈ వీడియో చేరేలా చేయండి.